అమెరికా ఓ అమెరికా డాలస్ టెక్సస్ లో పాలో ఆల్టో నెట్వర్క్స్ పనిచేస్తున్న మధురాజు అతని భార్య వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ వార్ II మెమోరియల్ ముందు డాన్స్ చేస్తూ తీసుకున్న వీడియో టిక్ టాక్ లో వైరల్ అవటం, దాని ద్వారా వచ్చిన దుమారంతో చివరికి అతన్ని ఫైర్ చేయటం, ఈ సంఘటన ఆధారంగా భారతీయుల మీద ద్వేషాన్ని రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం. వీటన్నిటి గురించి నేను కిరణ్ గారు మార్చ్ 8న జరిగిన లైవ్ షోలో సంభాషించామండి. దాన్ని ఎడిట్ చేసే ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది మధ్యలో. లైవ్ షోలో ప్రస్తావించాను. టెనిసీలో ఒక ప్రొఫెసర్ సోషల్ మీడియాలో చార్లీ కర్క్ మీద చేసిన పోస్ట్ కి ఫైర్ చేయబడ్డాడు. తర్వాత అతన్ని రీహైర్ చేశారని, దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ ఎడిట్ లో పెట్టాను. విల్ స్టార్ట్ విత్ దిస్ అండి. ఇండియన్ డయాస్పోరాకి సంబంధించింది. ఇది అందరూ చూసే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ దిస్ ఉమన్, కైలీ క్యాంబెల్. ఇంతకు ముందు ఈవిడ గారే మీ ఫ్రిస్కోకి సంబంధించిన ఈ వీడియో చాలా వచ్చాయి నాకు. I mean, I'm not following her, but I keep getting these videos. This is a couple from Texas. I don't know where they are. మీరు డీసీలో వరల్డ్ వార్ II మెమోరియల్కి వచ్చారా? మెమోరియల్ అంటే దూరం నుంచి చూడటమే కానీ దగ్గరికి వెళ్ళి చూడలేదు సార్. అంటే ఆర్లింగ్టన్ నుంచి కనిపిస్తుంది. ఐ మీన్ నేను ఇక్కడే ఉంటాను కాబట్టి I saw all these things several times. So let me set this up. ఎందుకంటే మన డయాస్పోరాకి సంబంధించిన కొంచెం ఆనెస్ట్ కాన్వర్సేషన్ రావాలి ఇక్కడ. And also, I'm going to fiercely defend the diaspora also in this. So apparently, వీళ్ళు టిక్ టాక్ కోసం పెట్టుకున్నారంట వీడియో, అండ్ ఇట్ వెంట్ వైరల్ అండ్ టిక్ టాక్. అది చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మరి టిక్ టాక్ లో ఈ యాంటీ H1B, యాంటీ ఇండియన్ గ్రూపులు ఉండే ఉంటాయి. నేను టిక్ టాక్ లో ముందుగానే అకౌంట్ నేను ఎప్పుడు పోస్ట్ చేయను, బట్ ఇట్ కేమ్ టు స్పిల్డ్ ఓవర్ ఇన్ టు అదర్ సోషల్ మీడియా. మేబీ ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి ఉంటుంది, ఇక్కడికి వచ్చింది. ఒకసారి పోస్ట్ చేసిన తర్వాత యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. అపరెంట్లీ దే టుక్ ఇట్ డౌన్, బట్ ఇట్ ఈస్ స్టిల్ వైరల్, circulating. Because it went viral and also covered in Indian media, but local ga the anti H1B ki that became a tool for the anti H1B things. Controversy there is, it's not dancing, it is dancing at World War II memorial. Asal controversy racism, pure and simple racism. అండర్గ్రౌండ్ లో రేసిజం, కానీ అంటే డిఫెన్స్ లేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డాం. Yeah, there is no defense for what they did because ఇప్పుడు పోయిన వారం మనం మాట్లాడుకున్నప్పుడు మేము చేసిన దరిద్రానికి ఈ దరిద్రానికి తేడా ఏంటంటే, మేము చేసుకున్న దరిద్రానికి కొంత అప్రూవల్ ఉంది. ఈ దరిద్రానికి అసలు అప్రూవల్ లేదు. that is a legitimate protest అండి. ఇదేంటంటే ఇది అసలు stupid and youthful indiscretion. Silly, stupid and youthful. 4-5 ఏళ్ల ముందర సార్, ఒకసారి 4-5 ఏళ్ల ముందర నేను ఫ్యామిలీతో పాటు మన న్యూయార్క్ వెళ్ళాను సార్. న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఆ ట్విన్ టవర్స్ పడిపోయిన చోట ఒక మెమోరియల్ లాగా కట్టారు. మీరు చూసారా? మీరు అక్కడ మా అమ్మాయిని ఒక ఫోటో దిగమ్మా అంటే, నో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ ఫోటో హియర్, దిస్ ఇస్ ఎ మెమోరియల్, వీ నీడ్ టు రెస్పెక్ట్ ఇట్ అని చెప్పి అక్కడ దిగలేదాం. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు ఈవెన్ గెట్ ఎ ఫోటోగ్రాఫ్ విత్ మై డాటర్. సో అంటే ఆ సెంటిమెంట్ అనేది ఒక 12 ఏళ్ళ 13 ఏళ్ళ పిల్లలకు కనిపించినప్పుడు నాలాంటి పెద్దోడు కనిపించకపోవడం అనేది నా తప్పు. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ హారెంటియస్ బిహేవియర్ టు డూ థింగ్స్ లైక్ దిస్ అట్ మెమోరియల్స్. అంటే మామూలుగానే నాకు అంటే కొంచెం చిరాకులు అండి. ఈ టిక్ టాక్లు ఇవి వచ్చిన తర్వాత ఈ ఎగటాలు అయ్యి నాకు కొంచెం చిరాకు. అంటే వేరే వాళ్ళకి నా పని కూడా చిరాకు అనిపించవచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. సో అంటే అన్ని క్యావియేట్ చేయవసరం లేదు, అన్ని పర్సనల్ ఒపీనియన్స్. ఇప్పుడు ఎప్పుడన్నా స్నో కురిసినప్పుడు కూడా ఇక డాలస్ వైపు చూస్తారు అందరూ. ఎందుకంటే డాలస్ లో స్నో కురవటమే, ఎప్పుడు కురవంగానే ఇక టిక్ టాక్ లో పెడుతున్నారు, పెట్టుకుని డాన్స్ చేస్తా ఉంటారు. అంటే ఏమో సార్, అంటే దీంట్లో అంటే ఐ డోంట్ నో వాట్ దే ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. Well,
I want to pull it back to అది వాళ్ళ అది మీద ఫోకస్ కాకుండా ఓకే హోల్డ్ ఆన్ వాళ్ళ మీద ఫోకస్ కాకుండా ఐ వాంట్ టు బ్రింగ్ ద డిస్కషన్ టు సమ్ కోర్ ఇష్యూ హియర్. ఇక్కడ World War II, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇన్సెన్సిటివ్ టు గో టు ఎ మెమోరియల్ అండ్ దెన్ పే రెస్పెక్ట్, ఎస్పెషల్లీ డెత్ కమెమరేట్ చేసి. ఇప్పుడు మహాత్మా గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళి డాన్స్ అలాంటి చేయరు కదా. సో బేసికల్గా ఆ రకంగా గుర్తుపెట్టుకుంటే సింపుల్ అవుతుంది. సరే వాళ్ళు ఏదో చేశారు, బట్ హియర్ ఇస్ ద థింగ్, దిస్ హ్యాస్ బికమ్ ఏ cudgel to hit with India and then H1B. They according to that same memorial, India suffered more casualties than any other country. than USA in the Yes, same. yes, sir. Any other country That's does not not as if Indian troops did not die in the war. Of course, we fought on behalf of British. అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ టైంలోనే వెళ్ళి హిట్లర్ కూడా కలిసాడు. కొంతమంది హిట్లర్ తరపున కూడా ఫైట్ చేశారు ఇండియన్ ఫోర్సెస్. అంటే ఇండియన్ ఫోర్సెస్ వాళ్ళు ఆ రోజు చేసిన మాట నిజము. ఆ రోజు డెత్స్ లో కూడా ఇండియన్ నంబర్ లోనే ఉంది, పెద్ద నంబరే ఉంది ఇండియాకి. దట్ డజంట్ డిస్కౌంట్ దిస్ గిల్ట్. ఓకే, వన్ సెకండ్. ఇది గిల్ట్ అనుకోండి మీరు, దట్స్ టూ స్ట్రాంగ్ ఎ వర్డ్. ఇట్ ఈస్ జస్ట్ I will call it an innocent mistake, but it is done in poor taste. That's what I'm going to say. Okay, I'm going with a theme, trying to attack this issue and the core issue. Don't want to get too much dragged into World War II at this point, so keep that in mind. Including and same bigot, this name Kylie Campbell, she posted this also. Okay, stay with me again. No diversion on this. Let's stay with my narration here. Okay, what's the point of this? Jason, so this also went viral. So the point is, this is done at the reflecting pool దగ్గర వెనకాల. I forgot exactly the point, Pharaoh. I should know. Washington Monument background, Capitol background, White House background, ఇట్లా చాలా ల్యాండ్ ఉన్నాయి ఇక్కడ డీసీలో. People do a lot of things in there. సో ఈ అమ్మాయి భరతనాట్యం ఏం నాట్యం అంటారు నాకు తెలియదు, ఏదో క్లాసికల్ డాన్స్ చేస్తాం కదా. Absolutely no problem. And I think this is one of the most beautiful things I saw. Even that couple were dancing very well. అతనికి డాన్స్ స్టూడియో ఉందట టెక్సస్ లో ఎక్కడ. సో ఎనీవే విల్ గెట్ టు దట్. ఈ అమ్మాయిని ఇట్లా చేసిన దానికి షీ కేమ్ టు US when she was 4 years old, Boston University graduate. She's an American citizen, and I will say she is 100% American, 100% pure American. To this woman who posted, whatever, Kylie Campbell or whoever is insulting this girl, I said, F you. I mean, just knock it off. So with that level of anger, I want to carry this going forward. And if you have a problem with that one, if any of these white racist assholes have a problem with that, so they should have a problem with this. Yeah. He's a white guy. What is he doing? What the F is he doing? So, ilati picture ipudu millions of people come to Washington DC and they take pictures with these monuments, and you pick a few brown colored people, say they are desecrating these monuments. I mean, this is something that the community has to push back so strongly. There are more pictures like this. I mean, I'm telling you, if you are outraged for that dance, that girls dance, I mean, to some extent, a World War II thing, I give some points for them. I mean, but not on the racism front, but something else. So here is. She's right near World War II memorial. That's World War II. You know who she is?
Yeah, she's a white woman. She's a OnlyFans model. That means, well, back in the day when I came to US, apparently there is some kind of a 1-900 number ఏదో కాల్ చేసి ఫోన్ సెక్స్ ఇలా. So that transformed into OnlyFans. Phone sex became like video sex. kind of thing. She's that kind of a broad. They don't. This Kylie Campbell, that racist lady, didn't have a problem with this, but she has a problem with this girl. These are kids. They're enjoying. What is wrong with it? But she didn't have any problem with this. And here is the fallout of that. I want people to pause and read if you like. This is a heads up before. So Palo Alto Network. I think that guy in the couple we were dancing, apparently he works for Palo Alto Networks in Texas. This juicy start 1908. Watch this person's profile. I mean, she put a picture of a female. I don't know if she's a female, a male, or a bot. I don't know. CF1 applicant from Quebec, housewife, deporting H1B visa holders, former technology professional, 12.1 thousand followers. So she's saying, your Palo Alto Network address is చెప్తుంది. Your employee is in this video. His name is Madhu Raju, and he has been a cloud network security engineer at your company since June 2025. As you can see, his video dancing at the World War II Memorial in Washington, D.C. has over 1 million views on X alone. It was also featured on NDTV, Times of India, India's New York Times. Okay, after the immense backlash, Madhu Raju took down his social media. He also once operates a dance studio in Dallas named Mad Dance. He took down the studio's X profile, Instagram's page, etc. Now they're going after his job, and they are even reporting him to the couple to the State Department. And this is absolute bigotry, racism. And I'd say to them, and if I were Palo Alto Network decision maker, I would say it's a thin line. Can they fire him? I think they can absolutely. They reserve the right to fire him, not necessarily based on his First Amendment right or whatever it is. It can be seen as insensitive, unnecessary distraction for the company. They can cite whole number of things. If I did the same thing, my employer cannot fire me, not because I'm citizen. I'm also under different kind of job security than the technical people have. Yeah, it's not just a First Amendment issue, employment contract issue also. First Amendment right doesn't guarantee you to do job security. Job security level. So because employment contract can make it conditional on not doing certain things. So that is the setup I have. We can have a conversation. Now continue with your rant. My rant అయిపోయింది దానికి. I may have a concluding statement, but go ahead. అంటే అన్నెసెసరీ డిస్ప్లే ఆఫ్ థింగ్స్ లాగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మన కంపెనీస్ లో కొన్ని డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు మన కంపెనీలో లోగోని, మన కంపెనీ లోగోస్ కానీ, కంపెనీ అవి కానీ ఒక రకమైన అంటే నెగిటివ్ గా కనిపించేటట్టుగా కానీ, ఫోకస్ అయ్యేటట్టుగా కానీ చూడకూడదు అనేది ఉంటుంది. సో ఆ బేసిస్ మీద చూసుకుంటే మరి అంటే ఆ పోస్ట్ లో నాకు ఇల్లీగల్ అని రాశారు. అంటే ఇల్లీగల్ కాదు, అదేంటది, ఇది లా అబైడింగ్ కాదు అన్నట్టుగా కనిపించింది ఒకటి. ఐ డోంట్ నో వై ఆర్ వాట్ సెక్షన్స్ ఇట్ అట్రాక్ట్స్. లా అబైడింగ్, వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అది నాకు మాట చెప్తానండి. వాళ్ళు అక్కడ పక్కకి తీసుకెళ్లి అమెరికన్ ఫ్లాగ్ తగలబెడితే దట్స్ పర్ఫెక్ట్లీ లీగల్. అమెరికన్ ఫ్లాగ్ ఆ స్పాట్ లోనే బర్న్ చేశారు అనుకోండి, ఇట్ మే ఈవెన్ బి లీగల్. ఐ థింక్ ఇట్ ఈస్ లీగల్, బట్ ఇట్ ఈస్ సో బ్యాడ్ ఆప్టిక్స్. బ్యాడ్ ఆప్టిక్స్ ఇస్ నాట్ ఇల్లీగల్. నేనంటే ఆ పోస్ట్ లో అది రాశారు, అది తప్పు అని చెప్తున్నాను నేను. అంటే you hurt my feelings, and therefore I want your company to fire you, the State Department to deport you. This is the shit they're posting. If company wants to wash out from it, they may very well fire him, but not for this reason. ఈ రీజన్ తో ఫైర్ చేస్తే కంపెనీ విల్ ఆల్సో హ్యావ్ ఇష్యూస్. పర్సనల్ స్పేస్ లో, పర్సనల్ టైమ్ లో, ఒక వెకేషన్ టైమ్ లో, అంటే ఇప్పుడు డాలస్ లో పనిచేస్తున్నాడు, పర్సనల్ టైమ్ లో అక్కడికి వెళ్ళాడు,
he's nowhere representing Palo Alto at that point of time. ఐఎమ్ నాట్ ష్యూర్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్. ఓకే, నేను మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. చార్లీ కర్క్ చనిపోయినప్పుడు టెనిసీలో ఒక ప్రొఫెసరు హీ లిటరల్లీ కోటెడ్ చార్లీ కర్క్స్ కోట్. ఏది ట్వీట్ చేశాడో ఏదో చేశాడు. ద యూనివర్సిటీ ఫైర్డ్ హిమ్ సమ్ ఈస్ట్ టెనిసీ సంథింగ్, ఫర్గాట్ ద యూనివర్సిటీ నేమ్. The university fired him because they thought it was in poor taste. I'm not 100% sure he's tenured or not, but he's gainfully employed by the university. Nalad job anukundaam. Let's assume he's tenured. Ippudu actually he's not tenured. Tenured alaithe anta quick ga fire cheyadam kudadu. Fire chesi paresaru. Emantane 2-3 రోజుల్లోనే చేశారు. He went to court and he won. Not only he got his job back, they paid $600,000 restitution. You know why? He did not say anything, to just that it offended the president of the university and therefore they fired him. నేను లైవ్ షోలో ప్రస్తావించిన ప్రొఫెసర్ ఫైరింగ్ సంబంధించిన అప్డేట్ అండి ఇది. ఆ ప్రొఫెసర్ పేరు డారెన్ మైకల్, ఆస్టిన్ పిఈ స్టేట్ యూనివర్సిటీ క్లార్క్స్విల్ టెనసీలో. చార్లీ కర్క్ చనిపోయిన తర్వాత ఈ ప్రొఫెసర్ మైకల్ ఒక రీపోస్ట్ చేశాడు. అంటే చార్లీ కర్క్ చెప్పిన మాటలనే కోట్ చేసి పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. చార్లీ కర్క్ సేస్ గన్ డెత్స్ అన్ఫార్చునేట్లీ వర్త్ ఇట్ టు కీప్ సెకండ్ అమెండ్మెంట్. అది ఆయన చేసిన పోస్ట్. తను పోస్ట్ చేసిన దాంట్లో ఏ విధమైన థ్రెట్ లేదు, ఏం లేదు, కేవలం చార్లీ కర్క్ మాటలే కోట్ చేసి పోస్ట్ చేశాడు. మరి ఆ పోస్ట్ ఏమన్నా వైరల్ అయిందేమో తెలియదు కానీ టెనిసీ సెనేటర్ మార్షా బ్లాక్బర్న్ ఆ స్క్రీన్ షాట్ తీసుకొని షీ ఇంక్లూడెడ్ హిస్ photograph and biography and tag the university official accounting, writing, "What do you say, Austin PE State University?" ఆవిడ పెట్టిన ఒత్తిడికి తట్టుకోలేక ఆస్టిన్ పిఈ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అతన్ని, ఈ ప్రొఫెసర్ మైకల్ని ఫైర్ చేశాడు. బై ద వే లైవ్ షోలో నాకు గుర్తులేదండి అతను టెన్యూర్డ్ ప్రొఫెసరా లేకపోతే టర్మ్ ప్రొఫెసరా అని సందిగ్ధంలో పడ్డాను. హీఈస్ టెన్యూర్డ్. టెన్యూర్డ్ అంటే విపరీతమైన ప్రొటెక్షన్స్ ఉంటాయి. దేర్ ఈస్ నో వే దే కెన్ ఫైర్ విలీనల్లీ. కానీ ఆ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఫైర్ చేశాడు. అతని ఫైరింగ్ లేట్ సెప్టెంబర్లోనో ఎర్లీ అక్టోబర్లోనో జరిగింది. వెంటనే హీ టుక్ సమ్ యాక్షన్. ఇంటర్నల్ ప్రొసీజర్ కావచ్చు, లేకపోతే కోర్టు దావా వేయటం కావచ్చు. నేను అనుకోవటం కోర్టు దావా వేసాడు, ఎందుకంటే డీటెయిల్స్ ఎక్కువ రాలేదు. ఇంటర్నల్ ప్రొసీజర్ అంటే ఒక గ్రీవెన్స్ కమిటీ అయినా ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇలాంటి పెద్ద పెద్ద సెటిల్మెంట్స్ గ్రీవెన్స్ కమిటీ ద్వారా రావు. నా ఉద్దేశంలో కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టు వాళ్ళు వీళ్ళని సెటిల్ చేసుకోమని సలహా ఇచ్చి ఉండొచ్చు. అందుకని చెప్పి ఈ సెటిల్మెంట్ జరిగింది. సో ద రిజల్యూషన్ ఆఫ్ ద డిస్ప్యూట్ వాజ్ నాట్ ఎ డైరెక్ట్ కోర్ట్ ఆర్డర్ టు రీహైర్ హిమ్, బట్ ఎ కాంప్రహెన్సివ్ సెటిల్మెంట్ అగ్రిమెంట్. As a part of the settlement, the university agreed to reinstate Professor Michael in his job as a tenured professor, a financial settlement of $500,000 plus court expenses, and an apology from the university president Licari's email, including an apology. ఆ email ఏం చెప్పాడంటే, I deeply regret and apologize for the impact this has had on Professor Michael on our campus community. I am committed to ensuring that due process and fairness are upheld in all future action. ఒక చిన్న పర్సనల్ ప్రొఫెషనల్ నోట్ అండి. యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఇలాంటి డ్యూ ప్రాసెస్లో నేను చాలా వాటిలో భాగం. I know exactly how this process works. The university had absolutely no grounds to fire him. That I knew the moment they fired him. Can you only surprise ఏంటంటే ఫ్రమ్ ఫైరింగ్ టు రీహైరింగ్ విదిన్ 2.5-3 months జరిగిపోయింది. ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఓన్లీ అట్ దట్ స్పీడ్. ఇది జరిగింది కేవలం ఒక ఆస్టిన్ పిఈ యూనివర్సిటీలోనే కదండి, టెనెసీలోనే మరొక యూనివర్సిటీలో జరిగింది. నన్ అదర్ దాన్ మై ఓన్ ఆల్ఫా మ్యాటర్, యూనివర్సిటీ ఆఫ్ టెనెసీ నాక్స్విల్. నేను అక్కడే చదువుకున్నాను. But it's a broader pattern of firings and disciplinary actions against universities across the South. ఈ యూనివర్సిటీ ఆఫ్ టెనెసీ నాక్స్విల్ కేసు కూడా అలాంటిదే. Anthropology professor Tamar Shirinian was placed on administrative leave. That person is fighting in the court. Hearing is set in 2027. సో ఆ టైం లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆస్టిన్ పిఈ కేసు ఎంత త్వరగా రిజాల్వ్ అయిందనేది. ఈ కేసు గురించి ఎందుకు డీటెయిల్ చెప్తున్నానంటే, ఈ టెన్యూర్డ్ లైన్లో ఉండే వాళ్ళకు ఉన్న ప్రొటెక్షన్స్ నాన్ టెన్యూర్డ్ కేసుల్లో ఉండవు అన్న విషయాన్ని నొక్కి ఒక్కడించడం. ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు టెన్యూర్డ్ అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఒకసారి టెన్యూర్ వచ్చిన తర్వాత వాళ్ళని ఫైర్ చేయడం చాలా కష్టం.
ఆ రకమైన జాబ్ ప్రొటెక్షన్ అన్ని ఉద్యోగాల్లోనూ ఉండదు. ఎందుకు యూనివర్సిటీ ప్రొఫెసర్ జాబులకి అంత కవెటెడ్ అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. యూనివర్సిటీ ప్రొఫెసర్లు గాని, ఇప్పుడు ఫెడరల్ జడ్జెస్ గాని వీళ్ళంతా టెన్యూర్డ్ పీపుల్. యూ కెనాట్ ఫైర్ దెమ్. అంత ఈజీ కాదు. బాటమ్ లైన్ ఏంటంటే నేను ఇచ్చే సలహా, మీ ప్రైవేట్ ప్రవర్తన ఎస్పెషల్లీ సోషల్ మీడియా, ఎందుకంటే ఇట్ ఈస్ పబ్లిక్లీ విజిబుల్. మీ సోషల్ మీడియాలో మీ యాక్టివిటీస్ దే క్యాన్ బి స్క్రూటనైజ్డ్ బై యువర్ ఎంప్లాయర్. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఈ షో చేస్తున్నాను. వెల్ ఐ కైండ్ ఆఫ్ లైక్ యూజ్ సమ్ డిస్క్రిషన్. ఇక్కడ చాలా టైట్ గా ఉంటాను నేను నా ఎంప్లాయర్ కి డిస్టెన్స్ చేయడానికి. ఇట్ ఈస్ పాసిబుల్ మా యూనివర్సిటీ ప్రెసిడెంటో, యూనివర్సిటీ ప్రొవోస్టో, లేకపోతే మా డీనో వాళ్ళకి ఏదో నేను చేసేది అది అఫెన్సివ్ అనిపిస్తే, well, they won't like it. All things being the same, if I were a contract employee in the university, they will find another reason to get rid of me. Not necessarily this reason. So his job in that respect could be in danger. It doesn't have to be exactly the same reason. They ఈ don't రీజన్ చెప్పకపోవచ్చు. వేరే రీజన్ తో అంటే ఎందుకు లేదు వేరే reason తో ఎందుకు ఈ గోల? I mean, ఈ దరిద్రం మాకెందుకు అనుకుంటారు కదండి. అంటే అనుకుంటారు. కంపెనీ అంటే కంపెనీ ఇప్పుడు unless this guy brings in like huge value to them, if there's ఏంటంటే ఇలాంటిది ఒక దెబ్బ తగిలినప్పుడు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్స్ లో కొన్ని మందికి దెబ్బలు తగిలితే ఇది లెసన్ లాగా ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. ఎక్కువ మంది మళ్ళీ అక్కడ పోయి ఆ చేయడానికి లేదండి. I mean, on this front I will tell you, శ్రీరామ అంటే భూతేనే నా కొడుకులకి ఏం చేయలేమండి. I mean, just general గా ఏంటి, I will tell you about this young couple. They showed poor judgment. Penalty doesn't justify the crime. And here is the problem with diaspora. I want to share this with you. So this is some Kannada guy. I'm assuming he's a Kannada person. Alpa Sankhyaka, whatever. As a fellow Indian, I have a few sincere requests to Telugu people living abroad. Please behave decently in theaters. Yeah, this is a problem with Telugu people. I totally agree with that. Don't cheat or lie in your resumes. Oh, come on, it's only a Telugu people problem. This is like Indian on Indian violence kind of bullshit. So the cheat or lie on your resumes, yes, a lot of people do. I mean, that's a universally accepted fact, right? And that's not unique to Telugu people. This guy is holier than thou asshole, an Indian asshole. And don't work illegally on student visa. Again, it's not unique to Telugu people. People do that. And please don't repeat this ever again. And so with friends like this, how do you, I mean, kindaki pothe comment kuda, and then vachi janalu lecture istha unnaru. So this is like Indian and Indian kind of violence. Speaking of desecrating, undignifying a dignified place, when troops die abroad, American troops die abroad, they are brought back to USA, to Dover, the Delaware Londe Dover airport, they are brought back, and then almost every body that comes in, president goes, president and vice president unte iddru వెళ్తారు. ఆరుగురు చనిపోయారు ఈ ఇరాన్ వార్లో, ఈ ఇల్లీగల్ ఇరాన్ వార్లో. సో దెన్ ట్రంప్ వెంట్ దేర్ యెస్టర్డే అండ్ ద డిగ్నిఫైడ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు వరల్డ్ వార్ II మెమోరియల్లో ది యంగ్ కపుల్ డాన్స్ చేసిన దానికి ఏడు చూసి వస్తున్న ఈ వైట్ సుప్రమసిస్ట్ ఏ హోల్స్ కి ఒకటే సందేశం. In all likelihood, their God is this orange God king Trump. You know what is, I mean, they went there to Dover airport to receive the bodies of the dead soldiers or servicemen, or a computer scientist to go to the empire. Look at this hat. ఇప్పుడు మీరు ఏమన్నా ఎన్ని స్పోర్ట్స్కి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ముందు నేషనల్ యాంథమ్ పాడినప్పుడు, ఐ మీన్ మనకు అలవాటు లేదు ఇది ఇట్లా పెట్టుకోవటం. నేను సగం సార్లు చేస్తాను, ఇట్లా చేయాల్సిన అవసరం లేదు, కానీ చాలా మంది పెట్టుకుంటారు. ఓకే, అది మినిమం కర్టసీ నేషనల్ యాంథమ్ పెట్టేటప్పుడు. ఇలాంటి సందర్భాల్లో యూ డోంట్ పుట్ హ్యాట్ అన్లెస్ యూ ఆర్ ఎ సర్వీస్ మ్యాన్. ఇక్కడ ఉంది చూడండి ఈ హ్యాట్. They can wear hat, but others don't wear the hat. This MFR
ఆడి జుట్టు బాగాలేదని ఏం చేశాడో పెట్టుకున్నాడు. ఇంకోటి అపరెంట్లీ అకార్డింగ్ టు ద ప్రోటోకాల్స్ రెడ్ టై ఈజ్ ఆల్సో నాట్ ఏ థింగ్. ఇదేం డిగ్నిఫైడ్ ట్రాన్స్ఫర్ అండి విత్ అన్ అన్డిగ్నిఫైడ్ ప్రెసిడెంట్. వాచ్ ద వే they are walking around. As you can see happening right now, that dignified transfer at Dover Air Force Base. These were the 6 U.S. soldiers that were killed in సో మీరు లుక్ అట్ దిస్ డెవల్యూషన్ ఆఫ్ ఎ మ్యాన్ అని మీకు మన చిన్నప్పుడు ఇప్పుడు చాలా చోట్ల ఉంటుంది ఆ పిక్చర్. ఎవల్యూషన్ ఆఫ్ ఎ మ్యాన్ అని కోతి నుంచి మనిషి పుట్టాడని ఆ డార్విన్ సిద్ధాంతానికి ఒకటి ఉంటుంది. చిన్న కోతి అట్లా 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 వచ్చి మనిషి అడవి మనిషి నుంచి మామూలు నాగరిక మనిషి వరకు ఉంటాయి చూసారా. ఇది రివర్స్, అది సేమ్ థింగ్. ఇది డెవల్యూషన్ ఆఫ్ ఎ మ్యాన్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్నిటీ, most dignified people standing in the front, and then the least dignified a-hole in the back with the second least dignified a-hole in the front. So that's how strong I feel about this whole topic about dignity and respect. That's my thoughts on concluding on this. Anna, oh Anna, విన్నావా ఇది విన్నావా, ఇదే ఇదే అమెరికానా, అమెరికా ఓ అమెరికా.